న్యాచురల్ నెయిల్స్ ఆర్టిఫిషియల్ నెయిల్స్ మీకు తెలిసిద్ది. ఇంత పెద్ద నెయిల్స్ కట్ చేసేస్తున్నాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. వింటా. గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్ట్యాగ్. సో ఈ రోజు thumbnail చూడగానే అర్థమైపోయి ఉంటుంది నా నెయిల్ స్టోరీ అన్నమాట. సో నెయిల్ స్టోరీ ఏంటా అని చూస్తున్నారా? సో చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్, ఎందుకు అంత పెద్ద నెయిల్స్ పెంచుతావు అని చెప్పేసి అడుగుతారనమాట. సో దానికి ఈరోజు నేను రిప్లై ఇవ్వబోతున్నాను. సో స్టోరీ అయితే ఏం లేదు కానీ లైక్ నేను చదువుకునే అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు నా సూపర్ సీనియర్స్ ట్యూషన్లో ఉన్నప్పుడు నా సూపర్ సీనియర్ ప్లాస్టిక్ నెయిల్స్ ఉంటాయి కదా, ఫేక్ నెయిల్స్. సో అలాంటివి తెచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు నేను చాలా చిన్నపిల్లని, ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ 8th క్లాస్ అనుకుంటా నేను. నాకు అప్పుడేమో బాగా నచ్చేవి అనమాట. నేను అడిగేదాన్ని, అక్క ఇస్తావా అని చెప్పేసి, ఒక్క రోజు ఇస్తావా అని చెప్పేసి. వాళ్ళు లైక్ షో చేసేవాళ్ళు అనమాట. నేను ఇవ్వను అని చెప్పేసి నేను అప్పుడు ఫిక్స్ అయ్యాను, నెయిల్స్ పెంచాలి, అసలు నాకు ఎంత పెరుగుతాయో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి. అప్పటిదాకా ఇట్లా కట్ చేసేసేదాన్ని. సో అప్పటి నుంచి పెంచడం స్టార్ట్ చేశాను. నాకు బాగా ఇంత నెయిల్స్ పెరగడం అనేది స్టార్ట్ అయినాయి. బట్ ఒప్పుకోరు కదా ప్రిన్సిపల్ వాళ్ళు స్కూల్లో. సో కొన్ని రూల్స్ ఉంటాయి కదా, సో దానివల్ల తీపిచ్చేసేవాళ్ళు. పద్దాక పెంచడం, వాళ్ళతో తిట్టించుకోవడం, తీపిచ్చడం ఇదే అయిపోయేది. తర్వాత ఇంటర్కి వచ్చిన తర్వాత ఒకే ఒక లెక్చరర్ అసలు ఒప్పుకునేవాళ్ళు కాదు. అప్పుడు కూడా అప్పుడప్పుడు తీసేసేదాన్ని మోస్ట్లీ. ఇంకా డిగ్రీకి వచ్చాక మన ఇష్టం అనమాట, గ్రాడ్యుయేషన్ అనేవాళ్ళు. బట్ నేను పట్టించుకునేదాన్ని కాదు. సో వాళ్ళకి వేరే వేరే డౌట్స్ వచ్చేవి, లైక్ ఎలా తింటావు అని చెప్పేసి, గుచ్చుకోవా, ఇట్లాంటి డౌట్స్ అన్నీ వచ్చేవన్నమాట. సో అంతే తప్ప ఫోర్స్ఫుల్గా తీర్చడం అట్లాంటివి ఏం చేయలేదు. సో అప్పటి నుంచి నేను పెంచుకోవడం అనేది స్టార్ట్ చేసేసాను నెయిల్స్. సో ఇట్లా అయితే నాకు పెరుగుతాయి అనమాట. సో ఇవి నాకు ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతారు, ఆర్టిఫిషియల్ నెయిల్సా లేకపోతే న్యాచురల్ నెయిల్సా? సో మీ ముందే ఈరోజు నేను ఇన్ని మంత్స్ నుంచి కష్టపడి పెంచుకున్న నెయిల్స్ మీ ముందే నేను కట్ చేసి చూపిస్తాను. అప్పుడు మీరే చెప్పండి, ఆర్టిఫిషియల్ నెయిల్స్ లేకపోతే న్యాచురల్ నెయిల్స్. అప్పుడు మీకే అర్థమవుతుంది. సో నాకు కొంచెం బాధ ఉంటుంది అనమాట, ఎందుకంటే నాకు అన్ని నెయిల్స్తో చేయడం అలవాటు. నేను సాఫ్ట్వేర్ అని మీకు అందరికీ తెలుసు కదా. సో నేను ఇట్లా టైప్ చేయడం కూడా నెయిల్స్తో టైప్ చేస్తాను. నాకు అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు నాకు టైపింగ్ కూడా రాదు, ఫోన్లో టైపింగ్ కూడా. బట్ నేను చూపిస్తాను అనమాట. నన్ను చాలా మంది ఆర్టిఫిషియల్ నెయిల్స్ అనుకుంటున్నారు, నాకు అంత అవసరం కూడా లేదు. సో నేనేం చేసి పెంచట్లో జనరల్గా న్యాచురల్గానే పెరుగుతాయి. సో నేను ఇవి కట్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీ ముందే, మీరు కూడా చూడండి. న్యాచురల్ నెయిల్స్ ఆర్టిఫిషియల్ నెయిల్స్ మీకు తెలిసిద్ది. ఇంత పెద్ద నెయిల్స్ కట్ చేసేస్తున్నాను. మీరు కూడా ఎవరైనా నెయిల్స్ పెంచుతారా? ఇది ఆల్రెడీ కట్ అయిపోయింది అనమాట, మొన్న ఏదో కట్ అయిపోయింది. సో కట్ అవ్వనివి కట్ చేస్తున్నాను. నాకైతే చాలా బాధగా ఉంది. బట్ నా బర్త్డే కల్లా వచ్చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి, ఇది న్యాచురల్ నెయిలా ఆర్టిఫిషియల్ నెయిలా అని చెప్పేసి మీకే అర్థమవుతుంది. 2 కట్ అయిపోయినాయి బాబోయ్. బట్ నేను అంత ఫీల్ కూడా అవ్వట్లేదు, ఎందుకంటే నాకు త్వరగా గ్రో అయిపోతాయి. సో అంత ఫీలింగ్ ఏం లేదు. బట్ బర్త్డే కల్లా వచ్చేసే చాలు అని చెప్పేసి అనుకుంటున్నాను అంతే. ఓ షిట్, ఎక్కడ పడ్డది. ఆర్టిఫిషియల్ నెయిల్సా న్యాచురల్ నెయిల్సా ఇప్పుడు నేను చూపించేస్తున్నాను. వామ్మో, ఇదైతే ఆల్మోస్ట్ వెనక్కి కూడా తిరిగిపోయింది, అంత పెద్దగా గ్రో అయిపోయింది. నేను ఇంట్లో అప్పుడప్పుడు పనులు కూడా చేస్తాను, పనులు చేయను అట్లా కూడా అనుకోవద్దు. అప్పుడప్పుడు నాకు వర్క్ కొంచెం అయిపోయాక అట్లా కుదిరితే వర్క్ కూడా చేస్తాను ఇంట్లో కూడా. పనులు చేయను కాబట్టి పెరుగుతున్నాయి అని మాత్రం అనుకోవద్దు. నాకు జనరల్గా ఎందుకో పెరుగుతాయి ఫస్ట్ నుంచి. మీరు కూడా నెయిల్స్ పెంచడం ఇష్టపడతారా? ఇష్టపడితే కమెంట్స్లో చెప్పండి. ఎంత బాధ ఉంటుంది ఇలా తీస్తే. బట్ ఐ హ్యావ్ టు షో యూ. యా, తీసేసాను.
చిచ్చి చిచ్చి. నాకు నెయిల్స్ తీసేస్తే ఏం ఫీలింగ్ వస్తుంది అంటే చేతులకి ఏదో గుండు కొట్టేసినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. నేను అందుకే త్వరగా అసలు నెయిల్స్ తీయను. బట్ తీసాను ఈరోజు. ఇప్పటికైనా నమ్ముతారా, నావి ఆర్టిఫిషియల్ నెయిల్స్ కాదు, ఒరిజినల్ నెయిల్స్. ఇదంతా ఒరిజినల్ నెయిల్స్ అనమాట. బట్ చాలా స్ట్రాంగ్గా పెరుగుతాయి నాకు, అందుకని మీకు మేబీ అట్లా అనిపించవచ్చు. ఇదిగోండి, ఆర్టిఫిషియల్ నెయిల్స్ అయితే ఇట్లా ఉండవు అసలు, ఏదో వైట్గా ఉంటాయి అనుకుంటా, నాకు కూడా తెలియదు, అసలు గుర్తు కూడా లేదు. ఇదిగోండి ఒరిజినల్ నెయిల్స్ ఇవన్నీ. ఇదన్నమాట ఈరోజు మన వీడియో. నేనైతే చూపించేశాను. అండ్ నెక్స్ట్ ఏ వీడియో కావాలో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వెయిట్, కింద మనకి మెంబర్షిప్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అందరూ జాయిన్ అయిపోండి. బాయ్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.